పూర్వీకుల నుంచి తన కుటుంబానికి సంక్రమించిన భూమిని నకిలీ రికార్డులతో ఇతరులకు కేటాయించారంటూ శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ రైతు ఆందోళనకు దిగారు. కాలసముద్రం గ్రామానికి చెందిన గంగులప్ప కదిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బట్టలు ఉతుకుతూ నిరసన తెలియజేశారు. వైసీపీ నాయకుడు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై తమ ఆధీనంలో ఉన్న భూమిని మరొకరికి హక్కు కల్పిస్తూ పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేశారని గంగులప్ప ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తనకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బట్టలు ఉతికి అక్కడే ఆరపెట్టారు. సర్వేయర్ని గ్రామానికి పంపుతున్నామని డిప్యూటీ తహసీల్దార్ చెప్పడంతో ఆందోళన విరమించారు. సార్ చెప్పుకుంటాను, నువ్వు ఎమ్మెల్యే కాకుండా ఎవరికన్నా చెప్పు, ఏమి నువ్వెవరికన్నా దిక్కొచ్చినంత అని చెప్పుకోపా పలే పో అని నాకు చెప్తా. 28 సర్వే నెంబర్ లో 12 ఎకరాల 15 సెంట్లు దాంట్లో గవర్నమెంట్ సంసట్టంలో ఉంది. ఎకరా 78 సెంట్లు. ఆ భూమిని మాకు మా పూర్వీకుల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేను సాగులో ఉన్నాను. 4 పక్కల 4 రాళ్ళు నాటింది. తర్వాత నేను ఇంటికి వేసిన సార్ నాకు అన్యాయం జరిగిందంటే ఏడీ సార్ వచ్చిన చేనులోకి ఏడీ సార్ వచ్చి చూసి ఎందుకమ్మా వాళ్ళను బీదోళ్ళను అన్యాయం చేసినావు, రికార్డులు నాకు పెట్టండి, దాని ప్రకారం నేను పంపిస్తా, కొలుస్తాను అంటే రికార్డులు పెట్టుకో, రికార్డులు పాస్బుక్లు. ఆ ఎకరా 78 సెంట్లు కానుకొని ఒరిజినల్ భూమి 75 సెంట్లు. ఆ 75 సెంట్లు ఎకరా 78 సెంట్లు మొత్తం కలిపి భూమి 12 ఎకరాల 15 సెంట్లు సంసట్టంలో ఉంది. ఏ సర్వేర్ వచ్చినా ఈ భూమి సంసట్టంలో ఉంది. వాళ్ళు రికార్డులు తెచ్చిన తర్వాతే కొలుస్తామంటారు, కానీ వాళ్ళ దగ్గర రికార్డులు తెప్పించింది లేదు, పోయింది లేదు. నా భూమి నాకు సర్వే చేసేంత వరకు ఇక్కడే నైట్ కూడా ఇట్లే ఉంటాయి. ఇదే కేసులు పెడతారా పెట్టండి, అంతవరకు ఈ మూట మటుకు